హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టడీ వరల్డ్ బై నిఖిల్. ఈరోజు ఈ వీడియోలో మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చాను. ఎవరైతే ప్రీవియస్‌గా బీటెక్ చదువుతూ పాస్ అవుట్ అయ్యారో వాళ్ళందరికీ ఈ వీడియో అయితే యూజ్ అవుతుంది. స్కిప్ చేయకుండా అయితే చూడండి. మనకేంటంటే ఫైనల్ ఇయర్‌లో ఉన్నప్పుడు మాక్సిమం నేను ఫైనల్ ఇయర్ ఆ టైంలో 2024 పాస్ అవుట్. ఆ టైంలో వాళ్ళకేంటంటే లాస్ట్ టర్మ్ అనేది క్రెడిట్ అవ్వలేదు. అంటే లాస్ట్ ఇయర్ అనేది సరిగ్గా క్రెడిట్ అవ్వలేదు ఫీజ్ అమౌంట్ మనకి. మాక్సిమం ఒక టర్మ్ అయితే క్రెడిట్ అయింది. 41 క్రెడిట్ అయింది మాక్సిమం. వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇప్పుడు ఫీజ్ పడబోతుంది. ఇదొక మనకు గుడ్ న్యూస్. ఏంటంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అదైతే ప్రాసెస్ చేస్తుంది. ప్రాసెస్ చేయడానికి కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే కావాలి. కొన్ని కాపీస్ అయితే కావాలి. అది నేను క్లియర్‌గా ఫుల్ వీడియోని అయితే చేశాను. ఛానల్ నేమ్ కింద అయితే వీడియో ఉంటుంది. అది క్లిక్ చేసి క్లియర్‌గా అయితే చూడండి. 3 మినిట్స్ ఉంటుంది. ఎక్కువ టైం కూడా కాదు. 3 మినిట్స్‌లో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఒకసారి స్కిప్ అవ్వకుండా 3 మినిట్స్ అయితే చూడండి. మనకి ఏమేమి పట్టుకెళ్ళాలి సచివాలయానికి, ఎవరు పట్టుకెళ్ళాలి అనేది కూడా క్లియర్‌గా చెప్పాను. మిస్ అవ్వకుండా చూడండి. ఇది మీకు బాగా యూజ్ అవుతుంది. ఎవరైతే మీ ఫ్రెండ్స్‌కి జేఓడీ క్రెడిట్ అవ్వలేదో వాళ్ళందరికీ ఈ వీడియోని అయితే షేర్ చేయండి. దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. బై ఫ్రెండ్స్.